నాలుగో మూడో శ్లోకం అధ్యాయము అదే. ఓకే, 13వ అధ్యాయం 4వ శ్లోకం. ఓకే, సో శ్రీమద్ భగవద్గీత మూడు విధాలుగా విభజించబడింది. ఒకటి కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం. సో 1 నుండి 6వ అధ్యాయం వరకు కర్మయోగం, తర్వాత 7 నుండి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం, తర్వాత 13 నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞాన యోగంగా విభజించబడింది. మనం 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి ఆ, చర్చించుకున్నాం. తర్వాత ఇప్పుడు జ్ఞానయోగంలోకి అడుగుపెట్టాం 13వ అధ్యాయం నుండి. ఈ 13వ అధ్యాయం మొదలవ్వడమే అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుందన్నమాట. ఇది చాలా ఆ, సో ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానం నేర్చుకుంటున్నటువంటి శిష్యుడు మొదట్లో కొద్దిగా, అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించినా చూపించకపోయినా క్రమంగా ఎప్పుడైతే చక్కగా ఆ ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క రుచి అతనికి తెలిసి తర్వాత భక్తితో కూడుకున్నటువంటి భావనతో ఎప్పుడైతే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాడో ఇంకా ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇంకా భక్తి స్థిరంగా ఉండటానికి ఏ ఏ అంశాలు ఆ భక్తికి జోడైతే గనక భక్తి స్థిరంగా ఉంటుంది అనేటటువంటి అంశాల గురించినటువంటి ఆ ఆ, జిజ్ఞాస పెరుగుతుందన్నమాట. అలాగే అర్జునుడికి కూడా నిన్నటి వరకు భక్తి యోగం గురించి విన్నటువంటి అర్జునుడికి ఇప్పుడు సడన్ గా మ్, ఇప్పుడు ఆ భక్తి స్థిరంగా ఉండాలంటే ఏ అంశాలు తెలుసుకోవాలి, ఏ ఏ అంశాల్లో మనము చాలా నిష్ణాతులై ఉంటే కనుక మనకి ఆ, భక్తిలో నుండి జారిపోవడానికి, జారిపోయే ప్రమాదం లేకుండా మనని మనం కాపాడుకోగలము. మనకి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే అది మూలం ఎక్కడి నుండి వస్తుంది అని తెలుసుకున్నాం అనుకోండి, అక్కడే మనం దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తే ఇంకా అది ఆ సమస్య అనేటువంటిది రాకుండా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో. అదేవిధంగా ఆ, ఏ విషయం గురించి అయితే క్షుణ్ణంగా డీటెయిల్గా తెలుసుకుంటే మనకి సమస్త పాపాలు, ఆ, పుణ్యాలు ఈ శరీరంతోటే మనం చేస్తాం. ఓకే, సో మరి ఈ శరీరముతో చేస్తున్నప్పుడు ఆ, పుణ్యాలు పాపాలు చేస్తున్నాం. ఆ, పుణ్యాలు బాగానే ఉన్నాయి, మరి పాపాలు ఎందుకు చేస్తున్నాము అంటే ఆ, కొన్ని కొన్నిసార్లు మనకే తెలియదు ఏ విధంగా మనం పాప మార్గంలోకి వెళ్ళామని. మనకి 3వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని అడుగుతాడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఓకే, కృష్ణ, అసలు ఈ జనాలు ఎవరో వెనకాల నుండి తోసేస్తున్నట్టు వెళ్ళి పాపాలు ఎందుకు చేస్తారని చెప్పేసి కృష్ణుని అడుగుతాడు. అడగగానే అప్పుడు కృష్ణుడు చెప్తాడు. ఎవరికైనా గుర్తుందా ఆ శ్లోకం 3వ అధ్యాయంలో? హరే కృష్ణ. హరే కృష్ణ. బ్రహ్మ, పరబ్రహ్మ, ఆధ్యాత్మిక వాటి గురించి అడుగుతారు ప్రభుజీ. 3వ అధ్యాయంలో అర్జునుడు కృష్ణుని ఒక ప్రశ్న అడుగుతారు. ఏమని అంటే, అసలు ఈ జనాలు ఎవరో వెనకాల నుండి ప్రేరేపిస్తున్నట్టు వెళ్ళి పాపాలు చేస్తుంటారు, దానికి కారణం ఏంటి, ఎందువల్ల అలా చేస్తుంటారు అని కృష్ణుని ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణుడు చక్కటి సమాధానం చెప్తాడు. మనుషులు పాపాలు ఎందుకు చేస్తున్నారు, ఏ ఏ ప్రేరణ వల్ల చేస్తున్నారని. ఆలోచించండి. పాపం అభ్యాస యోగేన. ఉం? కర్మల వల్ల చేస్తున్నారు ప్రకృతి ప్రభుజీ. వల్ల ప్రభుజీ. ఓకే, కర్మల వల్ల అతకేన చేస్తున్నారు ప్రకృతే ప్రయుక్తో ప్రభుజీ. క్రియామాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఓకే, అది ప్రకృతి వల్ల కలవడం వల్ల, ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల వల్ల ఆయన జరుగుతుంది. సంచరిస్తుంటాడని చెప్పాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చెప్తాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరిత పురుష అనిచ్ఛిన్నాపి వార్ష్ణయ బలాదిమని యోజిత. అప్పుడు కృష్ణ ఏమంటారంటే ఆ కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్ధి ఏనం ఇహ వైరిణం ధూమేనావ్రియతే వన్య యథాదర్శో మలిన నిరాశ చ. నిరోధ. ఆ, అర్జునుడు ఎలా వీళ్ళు పాపాలు చేస్తున్నారు మనుషులంటే ఆ రజోతమో గుణాల యొక్క ప్రేరణ వల్ల మనుషులు
పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. అంటే మన లోపల క్షమించండి, రజోతమో గుణాలు మన శరీరం మనకి రజోతమో గుణమైనటువంటి ఆలోచనలు, తమో గుణమైనటువంటి ఆ బుద్ధి ఏర్పడినప్పుడు మనం పాపాలు చేయడానికి ఆ ఇష్టపడతాం. ఓకే. అసలు గుర్తే ఉండదు మనం ఏం పాపం చేశామో. ఆ, సో ఇప్పుడు ఆ పాపాలు, మన ఈ తమో గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ శరీరం ఉన్నంత వరకే ఈ గుణాల బారిన మనం పడిపోతూ ఉంటాం. అయితే ఈ శరీరం అసలు ఏ ఏ అంశాలతోని వచ్చింది అనేటటువంటి విషయాలతో కూడుకున్నటువంటి గొప్ప సందేశం మనకి ఈ 13వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. మనము ఆలస్యం చేయకుండా ఆ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి ఆన్ చేసుకోండి. ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి. తత్క్షేత్రం యచ్చ యాదృక్ష తత్క్షేత్రం యచ్చ యాదృక్ష యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ యద్వికారి యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ సచయో సచయో యత్ప్రభావశ్చ యత్ప్రభావశ్చ తత్సమసేన మే శృణు. తత్సమాసేన మే శృణు. ఓకే. ఎవరైనా ఒకరు శ్లోకం, భువనేశ్వరి మాతాజీ మీరు శ్లోకం చెప్పండి. తక్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికార యతశ్చ యత్ సచయో యత్ప్రభావశ్చ తస్తమాసేన మే శృణు. థ్యాంక్ యూ మాతాజీ, వెరీ గుడ్. చంద్రకళ యాదవ్ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. తాత్పర్యం కాదు, అనువాదం. అనువాదము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ క్షేత్రమును, అది నిర్మింపబడిన విధానమును, దాని అందలి మార్పులను, దాని నుండి అది దేని నుండి అది ఉద్భవించినది దనేది విషయమును క్షేత్రజ్ఞుడవడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షిప్త వర్ణనను ఆలకింపుము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ భాష్యం చదవండి. భాష్యంలో శ్రీల ప్రభుపాదికి జై. భగవానుడు కర్మక్షేత్రమును, కర్మక్షేత్రవు జ్ఞాత అయిన క్షేత్రజ్ఞుని వారి సహజ స్థితులని గూర్చి ఇక్కడ వర్ణించుచున్నాడు. ఈ దేహము ఎట్లు నిర్మింపబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, ఎవరి అధీనమున ఈ దేహము పనిచేయుచున్నది, దీని యందు మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఈ మార్పులు ఎక్కడ నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణములేవి, జీవాత్మకు చర్మగమ్యమేది, ఆత్మ యొక్క నిజమైన రూపమేది. ఒక్క నిమిషం. ఆత్మ యొక్క నిజమైన రూపమేది అనే విషయములను ప్రతి ఒక్కరూ ఎరగవలసి ఉన్నది. అట్లే జీవాత్మకును పరమాత్మకును నడవగల భేదమును, వాటి వివిధములైన ప్రభావములు, శక్తులు వంటి వాటిని కూడా మానవుడు ఎరగవలసి ఉన్నది. ఎవరైనాను దేవాది దేవుడు స్వయంగా ఉపదేశించిన వర్ణనములు నుండి ఈ భగవద్గీతను అవగాహన చేసుకునేచో సర్వము స్పష్టము కాగలదు. కానీ దేహములన్నింటి యందున్న దేవాది దేవుడు జీవాత్మతో సమానుడని ఎవరూ భావింపరాదు. అట్టి భావన కొంతవరకు శక్తిమంతుడైన వానికి శక్తిహీనుడితో సమానము చేయుటయే కాగలదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత శ్లోకం కూడా చూద్దాం. నాతో పాటు అందరూ చెప్పండి. ఋషిభిర్బహుదా గీతం ఛందోద్భిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రాపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః
ఆ, అనురాధ అనురాధ మాతాజీ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. దండ ప్రణామం. ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव హేతుమద్భిర్వినిశ్చితైః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. కళావతి మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ ప్రణామం. మాతాజీ. దండ ప్రణామం. అనువాదము. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞను గూర్చిన ఆ జ్ఞానము పలువురు ఋషులచే వివిధ వేద గ్రంథములందు వర్ణింపబడినది. అట్టి జ్ఞానము విశేషముగా వేదాంత సూత్రములందు కార్యకారణములతో హేతుబద్ధముగా ప్రకటింపబడినది. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. నరసింహదాస్ ప్రభు. దండ ప్రణామం ప్రభుజీ. హరే దండ కృష్ణ. ప్రణామం ప్రభు. భాష్యం భాష్యం. చదవండి. వాస్తవమునకు ఈ శాస్త్ర జ్ఞానమును విశదీకరించుటలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అత్యున్నతమైన ప్రామాణిక అధికారి. అయినను విద్వాంసులు మరియు ప్రామాణిక అధికారుల పూర్వపు ప్రామాణిక గ్రంథముల నుండి ఎల్లప్పుడూ నిదర్శనములను చూపుచుందురు. ప్రామాణిక గ్రంథములుగా అంగీకరింపబడిన వేదాంత సూత్రములను నిదర్శనములుగా చూపుచు ఇక్కడ కృష్ణుడు ఆత్మ పరమాత్మల యొక్క ద్వైతాద్వైతములను సంబంధించిన మిక్కిలి వివాదాస్పదమైన విషయములను వివరించుచున్నాడు. కనుకనే తొలుత అతడు ఇది పలువురు ఋషుల అభిప్రాయములను అనుసరించి ఉన్నది అని చెప్పుచున్నాడు. అట్టి ఋషులలో వేదాంత సూత్రకర్త అయిన వ్యాసదేవుడు ఒక గొప్ప ఋషి. వేదాంత సూత్రములందు ద్వైతత్వమును పూర్తిగా వ్యక్తము చేయబడినది. వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర ముని కూడా గొప్ప ఋషియే. అతడు తన విష్ణు పురాణము 2.1.369-71 నందు అహం త్వం చ తదాత్యన్యే అని రచించి ఉండెను. అనగా నీవును నేనును పలువురును ఇతర జీవులందరూ భౌతిక దేహముల యందున్నను వాస్తవమునకు మనమందరము ఆధ్యాత్మిక ప్రకృతికి చెందిన వారమే. కానీ ఇప్పుడు భిన్నమైన మన వివిధ కర్మలను అనుసరించి భౌతిక ప్రకృతికి సంబంధించిన వివిధ గుణములచే బంధితులమైతిమి. కనుక కొందరు ఉత్తమ గుణస్థితి అందుండగా మరికొందరు అధమ స్థితి అందునున్నారు. కానీ ఈ ఉత్తమ ప్రథమ స్వభావములను అనేవి అజ్ఞానం వలన కలుగుచు అసంఖ్యాకులైన జీవులుగా ప్రకటితమగుచుండును. కానీ పతనము లేనటువంటి పరమాత్ముడు మాత్రం ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే కలుషితుడు కాకుండా దివ్యుడై ఉన్నాడు. అట్లే మూల వేద గ్రంథములందు జీవాత్మకు పరమాత్మకును దేహమునకును నడుము గల భేదమును వివరముగా చెప్పబడినది. దీన్ని అనుసరించిన పలువురు మహర్షులలో పరాశర ముని ప్రముఖునిగా పరిగణించబడుచున్నాడు. ఈ విషయమే ముఖ్యముగా కఠోపనిషత్తు 2.2.13 నందు కూడా చెప్పబడినది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. సరోజా మాతాజీ ఇక్కడ నుండి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. ఈ శ్లోకం నందలి చందోబి అనే పదము వివిధ వైదిక గ్రంథములను సూచించును. ఉదాహరణకు యజుర్వేద శాఖ అయిన తైత్తిరీయోపనిషత్తు ప్రకృతిని, జీవుని, దేవాది దేవుని గురించి వర్ణించుచున్నది. ఇదివరకే చెప్పబడినట్లు దేహము కర్మక్షేత్రము. దీనిలో ఆత్మ మరియు పరమాత్మ అను ఇరు క్షేత్రజ్ఞులు కలరు. ఈ అంశము యోపనిషత్తు నందు బ్రహ్మ పుత్యం ప్రతిష్ట అని చెప్పబడినది. అన్నమయ జీవనము కొరకై ఆహారముపై ఆధారపడుట అనబడు దేవాది దేవుని శక్తి యొక్క వ్యక్తీకరణ ఒకటి కలదు. వాస్తవమునకు ఇది దేవాది దేవుని గురించిన భౌతిక అనుభూతి. ప్రాణమయమందు పరతత్వమును ఆహారమునందు అనుభూతమునర్చుకునిన పిమ్మట మానవుడు దాన్ని జీవలక్షణములతో లేక జీవరూపంలో అనుభూతి చెందవచ్చును. జ్ఞానమయమందు పరతత్వపు అనుభూతి అన్నది జీవలక్షణములను దాటి ఆలోచన, అనుభూతి, కోరిక అను వాటి వరకును వ్యాపించును. తర్వాత విజ్ఞానమయ అనుమడు బ్రహ్మానుభూతి ఉండును. ఇందులో జీవుని నిజతత్వము, అతని మనస్సు మరియు జీవలక్షణములకు భిన్నముగా నుండును. ఆ తర్వాత దివ్యానంద స్వభావపు అనుభూతి అయిన ఆనందమయ అను అత్యున్నత స్థితి. ఈ విధముగా బ్రహ్మానుభూతికి 5 దశలు కలవు. వీటినన్నిటినీ కలిపి బ్రహ్మ
పుత్యం అనబడును. ఈ ఐదింటిని అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయములను మొదటి 3 స్థితులు జీవుల క్షేత్రములతో కూడి ఉన్నవి. ఈ జీవుల కర్మక్షేత్రములన్నిటికీ అతీతముగా ఆనందమయుడు అని ఆనందమయుడు అని పిలువబడు పరమ పురుషుడుండును. వేదాంత సూత్రము 1.1.12 కూడా పరమ పురుషుని వర్ణించును. ఆనందమయోభ్యాసాత్ అనగా దేవాది దేవుడి స్వభావముచే ఆనందమయుడై ఉండునని వర్ణించును. దివ్యానందము అనుభవించుటకే అతడు విజ్ఞానమయ, ప్రాణమయ, జ్ఞానమయ మరియు అన్నమయ కోశములలోనికి విస్తరించును. కర్మక్షేత్రంలో జీవి భోక్తగా పరిగణించబడను. ఆనందమయుడైన భగవానుడు అతనికి భిన్నుడు అనగా జీవుడు ఒంటరిగా కాకుండా ఆనందమయుడే భగవానుతో కలిసి భోక్త ఎగటుకు నిశ్చయించుకున్నచో అతడు పరిపూర్ణుడగును. పరమక్షేత్రునిగా భగవానుని తత్వము, పరతత్వ క్షేత్రునిగా జీవుని తత్వము కర్మక్షేత్రపు స్వభావముల యథార్థ చిత్తరువు ఇదియే. ఈ సత్యమునకై మానవుడు బ్రహ్మసూత్రములందు వేదాంత సూత్రములు అన్వేషింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రమాణ హరే కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ మంత్రి. హరే కృష్ణ. ఓకే. చిన్న ఇది కూడా ఎవరు చదువుతారు? ప్రభుజీ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి ప్రభు. కార్యకారణములకు అనుగుణముగా బ్రహ్మసూత్రములు చక్కగా పొందుపరచబడినవి ఈ శ్లోకమున తెలుపబడినది. ననియ దశరచే 2.3.2 ఆత్మాశ్రుతే పరాతశ్రుతే అనునవి వానిలోని కొన్ని సూత్రములు. వీనిలో మొదటి సూత్రము కర్మక్షేత్రమును, రెండవది జీవుని, మూడవది వివిధ జీవరూపముల్లో పరమార్థమైన పరమ పురుషుడిని సూచించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ముఖం కరోతి వాచాలం పొంగం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారణం పరమానందమాదం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. సో అర్జునుడు మొట్టమొదటిగా అర్జునుడి యొక్క ప్రశ్నతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఏం ప్రశ్న? ఎంతమందికి గుర్తుంది? చెప్పడానికి ప్రయత్నం చేయండి. 6 ప్రశ్నలు అడిగాడు ప్రభుజీ. క్షేత్రము అంటే వెరీ గుడ్. క్షేత్రము క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, న్యాయము, ప్రకృతి పురుషుడు, జ్ఞానము, జ్ఞానం, వినయము. ఓకే. జ్ఞానం, జ్ఞేయం. జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుషం. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడిగిన ప్రశ్నలకి 2-3 శ్లోకములలో ఆయన చిన్నగా చెప్పారు ఏంటి అని చెప్పేసి, ఎవరు క్షేత్రజ్ఞుడు, ఎవరు పురుషుడు అని చెప్పి. సారీ, 3వ శ్లోకంలో. ఇప్పుడు 4వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నారు అంటే, నేను నీకు వివరంగా అన్ని విషయాలు చెప్తాను. ఓకే. అసలు ఈ శరీరము, క్షేత్రం అంటే మన ఇక్కడ ఈ సందర్భంలో శరీరం అన్నమాట. ఈ శరీరము అది ఎలా నిర్మింపబడింది, అందులో మార్పులు ఎలా వస్తున్నాయి, అది ఎక్కడి నుండి ఉద్భవించింది, అలాగే ఈ శరీరంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి విషయాల్ని చెప్తాను అని చెప్పేసి కృష్ణుడు చెప్పారు. చెప్తూ అలాగే ఆయన ఏమంటున్నారంటే, నేను ఏదైతే చెప్పబోతున్నానో ఈ విషయాలు బ్రహ్మసూత్రాల్లో చాలా మంది ఋషులు మనకి అందించారు. ముఖ్యంగా వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాల్ని అందించారనమాట. అయితే బ్రహ్మసూత్రాలు అనేటువంటివి చాలా క్లిష్టమైనటువంటి, కష్టతరమైనటువంటి సూత్రములు. ఈ సూత్రములు ఒక ఫార్ములాస్ లాంటివి అనమాట. ఒక సూత్రం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా మ్యాథమెటిక్స్లో. ఓకే. ఆ ఫార్ములా వస్తే మనకి మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్లో ఉన్నటువంటి కొన్ని లాజిక్స్ తెలుస్తాయి. అదేవిధంగా ఈ ప్రపంచంలో మన జీవుడికి అలాగే భగవంతుడికి ఉన్నటువంటి సంబంధంలో, అలాగే ఈ జీవుడు ఎందుకు ఈ శరీరాన్ని పొందవలసి వచ్చింది అనేటటువంటి విషయాల్లో ఉన్నటువంటి లాజిక్స్ తెలుసుకుంటే మనకి చాలా క్లియర్గా ఉంటుంది. జీవితంలో మనం ఎటువైపు ప్రయాణించాలి అనేటటువంటి విషయాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి.
ఈ విషయాన్ని, ఈ జీవుడి యొక్క స్థితి ఎక్కడెక్కడ ఏ విధంగా బ్రహ్మసూత్రాల్లో చెప్పారో మనకి శిల ప్రభుపాదుల వారు చాలా ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారు. ఓకే. ఎందుకంటే ఎందుకు ఇన్ని ఉదాహరణలు ఇచ్చారు అంటే ఇదే బ్రహ్మసూత్రాల్ని ఆ, వేరే సిద్ధాంతం మనకి ముఖ్యమైనటువంటి 3 సిద్ధాంతంలో ఆ, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత సిద్ధాంతాలు అని చెప్పేసి 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క సిద్ధాంతానికి అనుగుణంగా మళ్ళీ ఒక సాంప్రదాయం ఉంది. ఓకే. ఈ 3 సిద్ధాంతాల్లోని ఆచార్యులు ఎవరైతే ఉన్నారో శంకర భగవత్పాదాచార్యులు, అలాగే రామానుజులు, అలాగే ఆ, మన మధ్వాచార్యులు, వీళ్ళందరూ కూడా ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. అంటే ఆ సూత్రములలో ఏం చెప్పారు, ఆ సూత్రాల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ఇక్కడ ఆ, చివరిగా ఈ శ్లోకం యొక్క భాష్యంలో చాలా ఉదాహరణలు ఇచ్చారు శ్రీల ప్రభుపాదుల వారు. బ్రహ్మసూత్రములందలి ధర్మములు కార్య కారణములు ననుసరించి చక్కగా ఏర్పడబడినవి. ఈ శ్లోకమును చెప్పబడుచున్నవి. నా వ్య నా విదయ నా వ్యధాశ్రతే నా నాత్మాశ్రతే పరత్తు త్రచ్యుతే అనునవి బ్రహ్మసూత్రంలోని కొన్ని సూత్రములు. వీనిలో మొదటి సూత్రము కర్మక్షేత్రమును, రెండవ సూత్రము జీవుని, మూడవ సూత్రము వివిధ జీవరాశిలోని పరమార్థమైన పరమ పురుషుని సూచించుచున్నవి అని చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు. అంటే జీవుడికి అలాగే పరమాత్మకి భేదములు ఉన్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకి ఈ సూత్రంలో స్టెప్ వైజ్, లెవెల్ వైజ్ గా ఇచ్చినటువంటి ఉదాహరణలతో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో ఆ విషయాన్ని మనం పట్టుకోవాలి. మనకి అలాగే జీవుడి యొక్క స్థితిని కొన్ని 3 ముఖ్యమైనటువంటి విధాలుగా విభజించబడ్డాయి అని చెప్పేసి చెప్పారు బ్రహ్మసూత్రాల ఆధారంగా. ఏంటి ఆ 3 విభజనలు చెప్పండి. దేహము, అన్నం ఆత్మ, పరమాత్మ. అది ఓకే. ఇందులో మన బ్రహ్మసూత్రాల ఆధారంగా జీవుడి యొక్క స్థితిని 3 లెవెల్స్ గా చెప్పారు. అన్నమయ అని చెప్పేసి, ఇంకోటి ప్రాణమయ, అన్నమయ, ప్రాణమయ, అన్నమయ, ఆనందమయ. ప్రాణమయ, జ్ఞానమయ, వెరీ జ్ఞానమయ. వెరీ గుడ్. ఓకే. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ అధ్యాయం మొత్తం కూడా కొద్దిగా టెక్నికల్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము ఆ దాంట్లో ఉన్నటువంటి వివిధ లాజిక్స్ తోని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ రావచ్చు, కానీ చక్కగా వింటే మనకి క్లియర్గా ఉంటుంది. ఓకే. సో మొట్టమొదట ప్రశ్న, క్షేత్రం అంటే ఎవరు? ఓకే. దానికి క్షేత్రం అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ ఏ విషయాల సమ్మేళనంతో వచ్చింది, ఆ క్షేత్రం జీవుడు శరీరం పొందిన తర్వాత ఎన్ని విధాలైనటువంటి స్థితిలో అన్నమయ స్థితి, జ్ఞానమయ స్థితి, ప్రాణమయ స్థితి, ఈ మళ్ళీ వీటి తర్వాత మళ్ళీ ఇంకొక 2 స్థితులు, విజ్ఞానమయ స్థితి అనేటటువంటివి, ఆనందమయ స్థితి అనేటువంటివి. మళ్ళీ ఈ 3ని ఆయన దాటితే మళ్ళీ విజ్ఞానమయ, ఆనందమయ ఈ స్థితిలోకి వెళ్తాడనమాట. ఇలాగ జీవుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మన చివరి గమ్యం ఏదంటే ఆనందమయ స్థితికి వెళ్ళడానికి. ఓకే. ఆనందమయ స్థితికి వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఈ లెవెల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ లెవెల్స్ అన్ని దాటుకుంటూ వెళ్ళాలి అంటే అసలు నేనెవరు, నేను ఏ విషయాల వల్ల ఈ బద్ధున్నైపోయి ఉన్నాను, సో ఈ విషయాల నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి, ఈ విషయాలన్నిటి నుండి ఇంకా పరమానందమయ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇలాంటి జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు జీవుడి యొక్క ప్రయాణం ఆనందమయ స్థితికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క స్థితిలో ఉన్నప్పుడు జీవుని యొక్క ఆలోచన విధానం అలాగే అతని యొక్క ప్రయాసలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ విషయాన్ని మనకి ఎంతో మంది ఋషులు వర్ణించి చెప్పారని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు మనకి కృష్ణుడు, సాక్షాత్ కృష్ణుడే చెప్పారు. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కడెక్కడ వర్ణనలు వచ్చాయి ఈ విషయం, ఋషులు ఎక్కడెక్కడ ఈ
క్షేత్రం గురించి, అలాగే క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే మనకి మూడో శరీరం. శ్లోకంలో చెప్పినట్టు శరీరం. క్షేత్రం అంటే శరీరము. అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? ఆత్మ పరమాత్మ. జీవుడు. జీవుడు జీవుడు. దేవుడు. ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. జ్ఞేయము క్షేత్రజ్ఞుడు పరమాత్మ. అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఆ, ఈ అన్ని శరీరములలో గురించి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి. ఆ మనకి ఉదాహరణ క్షేత్రం అంటే ఒక వ్యవసాయ స్థలం ఏదైతే ఉందో దాన్ని కూడా క్షేత్రం అని అంటారు. ఓకే, ఒక వ్యక్తికి పలానా ఊర్లో పలానా ప్లేస్ లో కొంత క్షేత్రం ఉంది. ఓకే, కానీ ఇవన్నీ అలాగే ఆ వ్యక్తితో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంకా కొంతమందికి కూడా కొంత 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 స్థలాలు ఉన్నాయన్నమాట. వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కొందరికి 1 ఎకరం, కొందరికి 2 ఎకరాలు, కొందరికి అర్ధ ఎకరం, ఇలాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ ఎవరెవరికి ఎంతెంత క్షేత్రం ఉంది, ఎంతెంత స్థలం ఉంది అనేటటువంటి ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఎవరి దగ్గర ఉంటుంది? పరమాత్మ దగ్గర. భగవంతుడు. పరమాత్మ. రెవెన్యూ భౌతిక భౌతిక క్షేత్రం. దృష్టి చూస్తే గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మన భౌతికంగా మనం అన్వయం చేసుకోవాలి, ఈజీగా మనకు అర్థం కావాలి అంటే మనము క్షేత్రులము అంటే మనకి క్షేత్రము. గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆయన క్షేత్రజ్ఞుడు. ఓకే, మనకి మన క్షేత్రం గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ దగ్గర నీ క్షేత్రము అలాగే మిగతా వాళ్ళ క్షేత్రముల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందు గురించి గవర్నమెంట్ క్షేత్రజ్ఞుడు అని అంటున్నాం. అదే విధంగా ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే జీవుడికి నా శరీరం గురించి మాత్రమే నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ పరమాత్మకి సమస్త జీవుల యొక్క క్షేత్రాల గురించి ఆయనకి జ్ఞానం ఉంటుంది. అందుకే ఆయనని క్షేత్రజ్ఞుడు అన్నారనమాట. అయితే ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో 6-7 శ్లోకములలో ఈ క్షేత్రం ఎలా ఏర్పడింది అనేటటువంటి విషయాల్ని మనకి ఇస్తారు. ఓకే, సో మనం ఈ 6-7 శ్లోకాలు ఈరోజు చర్చించుకుందాము. 3, 4, 5, 6, 7. ఓకే, నాతో పాటు చెప్పండి అందరూ. మహాభూతాన్యహంకారో మహాభూతానహంకారో బుద్ధిర్ అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. తర్వాత శ్లోకం కూడా చెప్తాం. ఇచ్ఛాద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. అనువాదం శ్లోకం ఎవరు చదువుతారు? 2 శ్లోకాలు. ఒక్క నిమిషం, ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఒక్క నిమిషం, ఎవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. వి కుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ఫస్ట్ శ్లోకం చదవండి. మహాభూతాన్యహంకారో బుద్ధ వ్యక్తమావేచ ఇంద్రియాణి దైచికం చ పంచాంచేంద్రియాయ గోచర ఇచ్ఛాద్వేషాః సుఖదుఃఖం సంజ్ఞాత శ్వేతాన ధృతి ఏతాత్ క్షేత్రం సమాసేవ సవికార మాధా కృత్వం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. కిషన్ ప్రభు అనువాదం చదవండి. క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. వెరీ గుడ్. హరే కృష్ణ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. అనువాదము. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, చైతన్యము, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగాను దాని అంత ప్రక్రియలుగాను భావింపబడుచున్నవి. హరే కృష్ణ.
ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఈశ్వర్ ప్రభు భాష్యం చదవండి ఇక్కడ. మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. మహర్షుల ప్రామాణిక వచనములు వేద మంత్రములను అనుసరించి మరియు వేదాంత సూత్రములను అనుసరించి 24 ప్రపంచ నిర్మాణ మూలకములను ఈ క్రింది విధముగా అవగాహన చేసుకొనవచ్చును. వానిలో మొదటిది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచమహాభూతములు. తరువాత అహంకారము, బుద్ధి, ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితియు, ఆ తరువాత నాసిక, నేత్రములు, వీణులు, జిహ్వ, స్పర్శ అనిడి పంచ జ్ఞానేంద్రియములు, ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, బుధము, జననేంద్రియములనిడి పంచ కర్మేంద్రియములు, అనంతరము ఆ ఇంద్రియముల పైన మనస్సు గలదు. ఈ మనస్సు అంతరమునందుండుటయే దానిని అంతరేంద్రియమని చెప్పవచ్చును. కనుక మనస్సుతో కలిసి మొత్తము 11 ఇంద్రియములు గలవు. తరువాత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనిడి 5 ఇంద్రియార్థములు గలవు. ఈ 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రముగా పిలువబడుచున్నది. ఎవరైనను ఈ 24 అంశములను విశ్లేషణాత్మకముగా అధ్యయనము చేసినచో కర్మక్షేత్రము అతనికి పూర్తిగా తెలియగలదు. ఇక అంతఃప్రక్రియలైన కోరిక, వేషము, సుఖము, దుఃఖములనునవి దేహముల పంచభూతముల ప్రాతినిధ్యములు. అదే విధముగా చైతన్యము చేతను, విశ్వాసము, ధృతి చేతను సూచించబడు జీవ లక్షణములు మనస్సు, బుద్ధి, అహంకారము అనునవి సూక్ష్మ శరీరపు వ్యక్త రూపములు. ఈ సూక్ష్మాంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. బొల్ల వెంకటేష్ ప్రభు ఈ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండత్ ప్రణామం. పంచభూతములు గురించి ప్రభుజీ. ఎస్ ప్రభు. పంచమహాభూతములు మిథ్యా అహంకారము యొక్క స్థూల ప్రాతినిధ్యములు కాగా, మిథ్యా అహంకారము తన మూల స్థితి అయిన తామస బుద్ధికి ప్రాతినిధ్యము వహించును. ఇట్టి భౌతిక భావన లేక తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్త స్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితినే ప్రధానముగా పిలువబడును. ఈ 24 తత్వములను వాని అంత్య ప్రక్రియలతో సహా సవివరముగా తెలుసుకొనగోరువాడు తత్వశాస్త్రమును మరింత వివరముగా అధ్యయనము చేయవలేను. భగవద్గీత యందు సారాంశము మాత్రమే అందింపబడినది. ఈ 24 అంశముల ప్రాతినిధ్యము దేహము. అట్టి దేహము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృజించుట, స్క్రోలింగ్ చేయండి ప్రభుజీ, క్షీణించుట, చివరికి నశించుట అను 6 విధములైన మార్పులకు లోనగును. కనుకనే కర్మక్షేత్రము అశాశ్వతమైన భౌతిక పదార్థము అయినను క్షేత్రము నెరిగినట్టి వాడును మరియు దానికి యజమాని అయిన క్షేత్రజ్ఞుడును మాత్రము దానికి భిన్నుడై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి 24 అంశముల వల్ల ఈ శరీరం ఏర్పడ్డది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో ఆ 24 ఏంటివని ఇక్కడ మనకి వివరంగా ఇచ్చారు. మనకి తెలిసింది ఈ శరీరం ఎలా వచ్చింది అని మనకి ఎట్లా తెలుసు అంటే, మన ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి భౌతిక జ్ఞానం ఏంటి అంటే, శరీరం మాంసము, ఎముకలు, అలాగే మన ఇంకేమేం కొవ్వు, ఈ అంశాలతో శరీరం ఏర్పడ్డదని చెప్పి. హరే కృష్ణ. సో ఈ భౌతిక అంశాలతో ఏర్పడ్డదని చెప్పేసి మనకి తెలుసు. కానీ వీటి వెనకాల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు ఏంటివి అంటే 24 విషయముల యొక్క సమూహము ఈ శరీరం అన్నమాట. సో ఈ 24 విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? మహాభూతాన్ని అహంకార.
ఓకే. మహాభూతములు మహాభూతాన్ని అహంకార. ఓకే. ఎప్పుడైతే ఈ అహంకారం ఉద్భవిస్తుందో అప్పుడు ఇంకా మిగతావన్నీ కూడా దానికి తోడవుతాయన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే మీరు ఒక మంచినీటి గ్లాస్ ఉందనుకోండి. ఆ మంచినీటి గ్లాసులో ఏదైనా చిన్న ఆ, బురద కొద్దిగా బురద వేశారనుకోండి. ఓకే. ఆ నీరు ఆ బురదతో నిండిపోతుంది. దాన్ని అలాగే పెట్టారనుకోండి కొంతకాలం తర్వాత దానిలో నుండి చిన్న చిన్న సూక్ష్మజీవులు చిన్న చిన్న దోమల్లాగానో లేదంటే పురుగుల్లాగానో ఉద్భవిస్తాయి. ఓకే. సో ఇప్పుడు ఆ మహాభూతమైనటువంటి మంచినీటికి ఆ గుణం ఎలా వచ్చింది? ఈ మట్టి బురద చేరిస్తే బురద ఓకే. బురద కలిస్తే. ఓకే. సో అదే విధంగా అవ్యక్తమైనటువంటి ఆ మహాభూతానికి ఎప్పుడైతే అహంకారం తోడవుతుందో అప్పుడు జీవుడు అనేటటువంటి వాడు ఏర్పడతాడనమాట. ఏర్పడినటువంటి జీవుడికి ఆ ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జీవుడికి ఆ ఇంకా మిగతా విషయాలు ఎప్పుడైతే ఒక సూక్ష్మజీవి నీటి నుండి ఉద్భవిస్తుందో బురద యొక్క కలయిక వల్ల ఆ సూక్ష్మజీవికి కొన్ని గుణాలు ఉంటాయి. దానికి కొన్ని అవయవాలు ఉంటాయి. ఓకే. అది కొన్ని కర్మలు చేస్తుంది. అది మళ్ళీ ఎవరైనా కరిచినా లేదంటే ఎవరైనా తినే ఆహారంలో చేరుకున్నా కూడా వారికి వారు వ్యాధిగ్రస్తులు అవ్వడం ఇలా జరుగుతుంది. ఓకే. ఇదే విధంగా ఎప్పుడైతే జీవుడుకి ఈ అహంకారం అనేటువంటిది వస్తుందో ఓకే అహంకారం వచ్చినప్పుడు ఈ మిగతా విషయాలన్నీ కూడా కలుస్తాయన్నమాట. ఓకే. అవి ఏంటివి ఇక్కడ ఇచ్చారు మనకి. ఆ, మొట్టమొదటిగా భూమి, జలం, మన పంచభూతములు, పంచమహాభూతములు. ఓకే. ఆ పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, ప్రకృతి యొక్క త్రిగుణములు. ఆ ఆ తర్వాత మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సుతో కూడుకున్నటువంటి ఇవన్నీ 24 అంశాలతోటి ఆ శరీరం ఏర్పడుతుంది. వీటికి మళ్ళా ఈ శరీరానికి వికారములు ఉంటాయన్నమాట. ఈ శరీరం బయట పెట్టేటటువంటి కొన్ని గుణాలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం. ఈ శరీరం కలిగేటటువంటి వికారములు. సో చాలా మంది అంటుంటారనమాట, అడుగుతుంటారు ఏమని అంటే ఆ, అసలు మనుషుడికి ఎందుకు ఈ ద్వేషాలు ఇవన్నీ ఆ, వచ్చాయి? ఆ, ఇచ్ఛ, ద్వేషం ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే శరీరం వాటితోటి నిర్మింపబడింది అనమాట. వాటిని మనం ఆపలేము. అవి ఖచ్చితంగా మనకి ఎప్పుడో ఒక సందర్భంలో ఎక్కువ తక్కువల మోతాదులో అవి వస్తూనే ఉంటాయి. సో వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవడానికే మనము ఆధ్యాత్మిక జీవితం వైపు వెళ్తాం అనమాట. ఎలా అయితే మనకి ఆ, ఒక వ్యాధి మనకి ఏదో శరీరానికి ఏదో అవస్థ ఉంది అని చెప్పేసి ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి. ఇప్పుడైతే పూర్వకాలంలో అయితే డాక్టర్లు నాడి చూసి ఏ జబ్బు ఉంది మనకి, అది ఏ మోతాదులో ఉందో చెప్పేవారు. అంత జ్ఞానం ఉండేది. ఇప్పుడు అంత జ్ఞానవంతులైనటువంటి డాక్టర్లు చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది అరుదుగా ఉన్నారనమాట. ఇప్పుడున్నటువంటి డాక్టర్లు చాలా మట్టుకి రిపోర్ట్స్ మీద అధ్యయనం చేసి చెప్తారనమాట. ఎందుకు అంటే ఇంకా ఎక్కువ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేటటువంటి ఆ, బుద్ధితోటి. సో ఎప్పుడైతే మనకి పలానా ఆ, ఆ, అవస్థ ఉంది శరీరానికి అంటే మీరు పలానా టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు. ఆ టెస్ట్ చేయించుకుంటే మనకి డీటెయిల్డ్గా వస్తాయన్నమాట. ఏం జరిగింది శరీరంలో, ఏముంది, ఏది ఎక్కువ మోతాదులో ఉంది, ఏది తక్కువ మోతాదులో ఉంది, ఏది ఎక్కువ మోతాదులో ఉండడం వల్ల నాకు ఈ అవస్థ వచ్చింది శరీరానికి, ఏది తక్కువ మోతాదులో ఉండడం వల్ల శరీరానికి ఈ అవస్థ వచ్చింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ఆ మూలానికి మనము వైద్యం చేయించుకోవడానికి మనం రెడీ అవుతాం అనమాట. సో నా శరీరంలో బీపీ తక్కువగా ఉంది కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ ఆ, మన మూర్ఛ పడిపోవడమో ఆ, మన ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఆ బీపీని తక్కువ ఉన్నటువంటి బీపీని నార్మల్ స్థితికి తెచ్చుకోవడానికి నేనేం చేయాలి, ఆ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్పేసి మనము ఆ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ తింటూ ఆ బీపీని నార్మల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా
మనకు ఈ క్షేత్రంలో ఉన్న తర్వాత ఎంత మోతాదులో మనము మనకి అహంకారం ఉంది, ఎంత మోతాదులో నాకు సుఖాలు అనుభవించాలని, ఎంత మోతాదులో నేను ఇతరులను ద్వేషిస్తున్నాను అనేటటువంటి విషయాలు మనకి ఇవన్నీ మన లోపల ఉన్నాయి. కానీ వీరి మోతాదు మించి ఉన్నాయా, మోతాదులో ఉన్నాయా, ఇది మనం పరిశీలన చేసుకోవాలంటే మళ్ళీ మనకి ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే ఉపయోగపడుతుంది. ఓకే. సో, ఇవి మోతాదు తప్పితే మనం భక్తిలో ఈ ఇచ్ఛాద్వేషాలనేటువంటివి, అహంకారం అనేటువంటి, అలాగే మనకున్నటువంటి ఇంద్రియాలని ఎక్కువ సుఖపెట్టుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఎప్పుడైతే మోతాదుకు మించి ఉంటుందో మనం భక్తిలో ముందుకు వెళ్ళలేము. భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని దృఢపరుచుకోలేమనమాట. సో, అందుగురించని ఈ శరీరం గురించినటువంటి పూర్తి అవగాహన మనకి చాలా చాలా అవసరం. అవగాహన లేనంత వరకి మనము అహంకారంతో నడుస్తూనే ఉంటాం. ఈ శరీరాన్ని నడుపుకుంటూనే ఉంటాం అన్నమాట. సో, అది ఈ శ్లోకాల్లో మనకి కృష్ణుడు తర్వాత వచ్చేటటువంటి జ్ఞాన అంశములు. ఓకే. సో, మనం 3 అవస్థల కింద మనము తెలుసుకున్నాం. 3 అవస్థలతో బ్రహ్మసూత్రాల ప్రకారము క్షేత్రం పొందినటువంటి జీవుడు 3 స్థితుల్లో ఉంటాడు. అన్నమయ, ప్రాణమయ, జ్ఞానమయ అనేటటువంటివి. ఓకే. సో, రేపు జ్ఞానమయ స్థితి అనేటువంటిది ఎలా ఉంటుందో అది ఆ విశేషాలు మనకి తర్వాత శ్లోకాల్లో జ్ఞానం యొక్క అంశాలని డీటెయిల్‌గా భగవంతుడు చెప్తారన్నమాట. ఈ రోజుకి మనము ఏం తెలుసుకున్నామంటే శరీరం అనేటువంటిది ఎలా వచ్చింది? ఏ ఏ అంశాల యొక్క కలయిక వల్ల ఈ శరీరం ఏర్పడ్డది? ఓకే. అది మనకి ప్రామాణికమైనటువంటి ఈ ఉపనిషత్తులు, వేదాంత సూత్రముల ఆధారంగా మనము ఏ అంశాలతోటి ఏర్పడ్డదో మనం తెలుసుకున్నాము. అలాగే ఏ ఏ స్థితిల్లో క్షేత్రం పొందినటువంటి జీవుడు ప్రయాణిస్తూ ఉంటాడు అనేటువంటి విషయాలు కూడా కొన్ని అన్నమయ స్థితిలో ఉన్నప్పుడు జీవుడి యొక్క ఆలోచన విధానం మొత్తం కూడా ఈ శరీరాన్ని పోషించుకోవాలి. ఈ శరీరం చక్కగా పోషించుకుంటూ శరీరానికి కావలసినవన్నీ ఇస్తూ ఉండడము అనేటటువంటి ప్రాథమికమైన స్థితి ఏదైతే ఉందో అన్నమయ స్థితి అన్నమాట. ఓకే. సో, ఈ శరీరం ఏ ఏ విషయాల యొక్క కలయిక వల్ల వచ్చింది, జీవుడికి ఉనికి ఎలా వచ్చింది అని తెలుసుకోవడం ఏదైతే ప్రాణమయ స్థితి. తర్వాత ఈ శరీరంలో నుండి ఉద్ధరింపబడాలి అంటే ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? అప్పుడు జ్ఞానమయ స్థితి వస్తుందన్నమాట. ఆ జ్ఞానమయ స్థితి తర్వాత ఇంకా విజ్ఞానమయ స్థితి. జ్ఞానము ఇన్ఫర్మేషన్, విజ్ఞానము ఆ తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఏ విధంగా విచక్షణ తోటి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అనేటటువంటిది విజ్ఞానము. ఓకే. జ్ఞానము, విజ్ఞానము ఈ 2 ఉంటే అప్పుడు ఆనందమయ స్థితి. ఇలాగా 5 లెవెల్స్‌గా ఉంటుందన్నమాట. ఇది కొద్దిగా టెక్నికల్‌గా ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అంటే కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉంది? హరే కృష్ణ. అర్థమైందా? కన్‌ఫ్యూజన్‌గా ఉందా? అర్థమైంది ప్రభుజీ కన్ఫ్యూజన్ గా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఓకే. సో, ఏం అర్థం కాలేదు మాతాజీ? పర్వాలేదు. అర్థం కాకపోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఈ అధ్యాయం ఏదైతే జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా కొద్దిగా మనకి అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం అవ్వవు. ఓకే. ఎందుకు అంటే మనకి ఒక విషయాన్ని ఒక సందర్భంతో జోడించి చక్కగా కథరూపకంగా విన్నామనుకోండి, చాలా తొందరగా మనం పట్టుకోగలం. కానీ కేవలం టెక్నికల్ విషయాలతోటి, ఆధ్యాత్మిక టర్మినాలజీతో కూడుకున్నటువంటి విషయాలు కొద్దిగా మనకి అంత తొందరగా అంటే అర్థం అవ్వము అనమాట. సో, మాతాజీ చెప్పండి, ఏ విషయం మీకు అర్థం కాలేదు? అంటే మళ్ళీ ఒకసారి ఎక్కడ? ప్రాణమయ, అన్నమయ, జ్ఞానమయ మళ్ళీ ఒకసారి వివరించండి విజ్ఞాన, ఆనంద. సో, ప్రాణమయ ఫస్ట్ అన్నమయ స్థితి. జీవుడు క్షేత్రం ఏర్పడిన తర్వాత ఈ శరీరాన్ని నేను పోషించుకోవాలి. దీనికి కావలసినటువంటి విషయాలు నేను సమకూర్చుకోవాలి అనేటటువంటి ప్రయాస స్థితిలో ఎప్పుడైతే జీవుడు ఉంటాడో శరీరం పొందిన తర్వాత అది అన్నమయ స్థితి అంటారు.
అవును ప్రభుజీ. అదే ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే కదా ప్రభుజీ. ప్రతి ఇంకా ఒక్కరికి ఉండేదే. అది ప్రతి మొదటి ఒక్కరికి ప్రాథమిక ఉండేది. ఫస్ట్ లెవెల్ అన్నమయ స్థితి. ఆ తర్వాత ప్రాణమయ స్థితి. అవును ప్రభుజీ. ఓకే. ప్రాణమయ స్థితి అంటే ఆ, నన్ను నేను కాపాడుకోవాలి. ఓకే. నా ఉమ్, ఉనికిని నేను కొనసాగించుకోవాలి. ఓకే. ఉమ్, సో నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళతోటి నేను చక్కగా కొనసాగాలి. ఆ, పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా కొనసాగాలి. ఓకే. మన క్షేత్రాన్ని మనం నిలుపుకోవడానికి ఒకటేమో క్షేత్రానికి కావలసినటువంటి సమకూర్చుకోవడానికి ప్రాథమిక, ఈ క్షేత్రాన్ని నిలుపుకోవడానికి చేసే ప్రయాస ఏదైతే ఉందో అది ప్రాణమయ. ప్రాణమయ ఓకే. ప్రాణమయ. ఇవి తర్వాత ఈ రెండు అవస్థలు ప్రతి ప్రతి శరీరానికి జీవుడు జీవికి అవసరం. అవసరం. ప్రాణం. తర్వాత తర్వాత జ్ఞానమయ. ఉమ్, ఓకే. జ్ఞానమయ రెండు విధాలైనటువంటి జ్ఞానం, ఒకటి భౌతిక, ఒకటి ఆధ్యాత్మిక. ఓకే. ఉమ్, భౌతిక జ్ఞానము తెలుసుకోవడం, భౌతిక జ్ఞానాన్ని నేర్చుకోవడము, అది ఈ శరీరాన్ని నడుపుకోవడానికి పనికొచ్చేది, ఉపయోగపడుతుంది. ఉపయోగపడేది. ఓకే. మరి ఈ శరీరం మనకి ఎల్లకాలం ఉంటుందా అంటే ఉండదు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఓకే, అక్కడ ఏముంటుంది, ఎందుకు వెళ్ళాలి, ఒకవేళ అది తెలుసుకోకపోతే ఏం జరుగుతుంది అనేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆత్మ ఎక్కడికి ఆ, పోవాలి అనేది తెలుసుకోవడము ఆ, ఇంకొక జ్ఞానం అనేది అది ఆధ్యాత్మిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానం. జ్ఞానము రెండు రకాలు, ఒకటి భౌతిక, ఒకటి ఆధ్యాత్మిక. భౌతిక జ్ఞానం కేవలం ఈ శరీరం ఉన్నంత వరకు మనకి పనికొస్తుంది. ఓకే ప్రభు. ఓకే. అవును ప్రభు. ఆధ్యాత్మిక జ్ఞానం అవును మనకి శరీరంతో ఉన్నప్పుడు, శరీరం శరీరాన్ని కలిగిన వదిలిపెట్టినప్పుడు తర్వాత కూడా మనకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. శరీరంతో ఉన్నప్పుడు మనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, మనల్ని మనం ప్రమాదాల్లో పడేసుకోకుండా, తప్పులు పాపములు చేయకుండా మనని మనం నిరోధించుకునే విధంగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించి మనని మనం ప్రమాదాల్లో, పాపాల్లో ప్రమాదాల్లో పడేసుకోకుండా, అలాగే పాపాలు చేయకుండా మనని మనం ఎప్పుడైతే నిరోధించుకుంటామో, ఇది మనకి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. శరీరంతో ఉన్నప్పుడు, అలాగే శరీరం వదిలిపెట్టిన తర్వాత. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే అయితే ప్రభుజీ. ఈ తర్వాత విజ్ఞానమయ, అలాగే ఆనందమయ. విజ్ఞానమయ ఎప్పుడైతే మనము ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెచ్చుకున్నామో, తెలుసుకున్నామో, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నామో, వాటిని ఏ విధంగా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఏ విధంగా మనము ఆ ఎక్కడ, ఏ సందర్భంలో, ఎప్పుడు, ఎలా వాటిని మనం ఉపయోగించుకోవాలి, వాటిని మనం పాటించాలి అనేటటువంటి ఉదాహరణకి మనకి సింపుల్గా అర్థం కావడానికి మన 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగం భవతి దుఃఖ అని చెప్పేసి. మనుష్యుడు యోగం వైపు ప్రయాణించాలంటే మొట్టమొదటిగా తన యొక్క జీవన శైలిని సక్రమంగా పెట్టుకోవాలి. యుక్తాహార విహారస్య, మంచి ఆహారాన్ని తినాలి, అలాగే తగినంత నిద్రపోవాలి అని చెప్పేసి ఈ విషయాలు చెప్తారనమాట కృష్ణుడు. ఇప్పుడు మనిషికి నిద్ర అవసరము, మనిషికి ఆహారం అవసరము, ఇది జ్ఞానము. అవును ఎంత ప్రభుజీ. అవసరము, ఎంత నిద్రపోవాలి, ఎంత ఆహారం తీసుకోవాలి, ఎంత ఆహారం తీసుకుంటే నా శరీరము చక్కగా ఉంటుంది, అలాగే ఎంత నిద్రపోతే నేను సమయాన్ని సక్రమంగా ఉపయోగించగలను అని కూడా తెలిసి ఉండటం ఏదైతే ఉందో అది విజ్ఞానం. అది విజ్ఞానం. ఓకే కేవలం ప్రభు. ఇన్ఫర్మేషన్ జ్ఞానము. జ్ఞానం ఆ జ్ఞానం తెలిసిన దాని గురించి ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవడం ఏ విజ్ఞానం. విధంగా మనము వాడుకోవాలి దాన్ని, థియరీ ప్రాక్టికల్. ఓకే ప్రభు. ఇది ప్రాక్టికల్. సో ఇది ఏ, మన విజ్ఞానం. ప్రతి ఒక్కరు భౌతిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన జీవన విధానము సరైన క్రమంలో సాగుతుంది. అంతే కదా రైట్, ప్రభుజీ? రైట్, కరెక్ట్. ఓకే. సో ఓకే ప్రభుజీ. ఎప్పుడైతే మనుషుడి ఆధ్యాత్మిక విజ్ఞానంతో ఉంటాడో అప్పుడు ఆయన క్రమక్రమంగా ఆనందమయ స్థితికి వెళ్తాడనమాట. ఆనందమయ ఓకే స్థితి ప్రభుజీ. అంటే ఇంకా ఒక పరిపూర్ణమైనటువంటి చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానం తో ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేనికి కూడా ఆయన కృంగిపోడు, పొంగిపోడు.
సమమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. ఓకే ప్రభు. సో ఈ 5 అవస్థలు జీవుడు క్షేత్రం పొందిన తర్వాత పొందుతాడు. ఈ 5 లెవెల్స్ 5 స్టేజెస్ ఏదో పొందుతాడనమాట. ఓకే. సో ఆ స్టేజెస్ మిగతా 2 స్టేజెస్ ఏవైతే ఉన్నాయో మన విజ్ఞాన 3 స్టేజెస్ ఏవైతే జ్ఞాన విజ్ఞాన ఇవి రేపు మనం తెలుసుకుంటాం. ఓకే. తర్వాత ఆనందమయ స్థితి ఏదైతే ఉందో వాటిని ఏ విధంగా మనము యూజ్ చేసుకుంటే ఆనందమయ స్థితికి ఎలా వెళ్తాం అనేటటువంటిది తర్వాత శ్లోకాల్లో తెలుసుకుంటాం అనమాట. సో ఇది ఈ అధ్యాయంలో 4, 5, 6, 7 శ్లోకాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది చాలా గొప్ప అధ్యాయము. దీంట్లో మనకి నేను చెప్పాను కదా, శరీరంలో మనకు వ్యాధి సంక్రమించినప్పుడు ఒక రిపోర్ట్ కనుక మనం డాక్టర్ చెప్పినట్టు ఒక రిపోర్ట్ తెచ్చుకున్నాం అనుకోండి శరీరం గురించినటువంటి, సో మూలం ఎక్కడ మనకి ఇబ్బంది ఏ లోపం ఉంది అని తెలుసుకుంటే అప్పుడు మనకి ఆ వ్యాధికి చికిత్స ఇవ్వడం చాలా సులభం అయిపోతుంది. అదేవిధంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో ఏముంది ఎంత ఉన్నాయనే డీటెయిల్ రిపోర్ట్ మీరు కేవలము ఏ రిపోర్ట్ డయాగ్నైజ్ చేసుకున్నా కూడా దాంట్లో కొన్ని ప్రాథమిక అంశాలతో కూడుకొని ఉంటుంది అన్నమాట. ఇది ఇంతుంది ఈ లెవెల్లో అని. అదేవిధంగా మనుష్య క్షేత్రం పొందిన తర్వాత ఏవేవి అంశాలు బేసిక్ విషయాల గురించి, ఆ తర్వాత మళ్ళా ఇంకా బేసిక్ అంటే ఇంకా ఎక్కువ విషయాలు గురించి మనకి తెలుస్తుంది. సో ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. ఈ అధ్యాయం గురించి ఒక చక్కటి ఫలశ్రుతి ఉంది అన్నమాట. మనకి పద్మపురాణ అంతర్గతంగా శివుడు పార్వతీదేవితోటి ప్రతి ఒక్క భగవద్గీత అధ్యాయం గురించినటువంటి ఫలశ్రుతి చెప్తారు. ఆ అధ్యాయాన్ని గురించినటువంటి ఒకానొకప్పుడు మన ఉత్తర భారతదేశంలో హరిదీక్షితుడని ఒక బ్రాహ్మణుడు ఉండేవారు అనమాట. ఆయనకి చాలా అంటే దుర్గుణాలతో కూడుకున్నటువంటి భార్య ఉండేది. ఆవిడ పేరు దురాచార. ఈయన పాపం చక్కగా బ్రాహ్మణ్యాన్ని పాటిస్తూ ప్రతిరోజు వేదాధ్యయనం చేస్తూ అగ్నిహోత్ర కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఈయన యొక్క భార్య మాత్రం విరుద్ధంగా, సనాతన ధర్మానికి విరుద్ధంగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేదన్నమాట ఈవిడ. ఎంత దారుణంగా అంటే పురుషులతోని కూడా ఈవిడ శారీరక సంబంధాలు పెట్టుకుంటూ ఉండేది. ఇలాగా ఈవిడ ఇంకా ఊర్లోనే ఉంటూ పరపురుషులతో శారీరక సంబంధం పెట్టుకుంటే అందరికి తెలుస్తుందని చెప్పేసి ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి అరణ్యానికి వెళ్ళి తనతో పాటు భోగించడానికి ఇష్టపడుతున్నటువంటి పురుషులని అక్కడ పురుషులతో అక్కడ భోగించేదన్నమాట. అయితే ఈ తన యొక్క భర్త తనని వదిలేయడం జరిగింది. ఈవిడ చాలా దుర్బుద్ధితోటి ఉంది అని చెప్పేసి వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత ఈవిడకి ఇంకా విచ్చలవిడి తత్వం అలవాటైపోయింది. ఒకరోజు ఏమైపోతుందంటే ఎవ్వరు కూడా ఈవిడతో భోగించడానికి రారు. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే ఏ అరణ్యంలో అయితే వెళ్ళి ఈవిడ ప్రతిరోజు శారీరక భోగం చేస్తుందో ఆ అరణ్యంలోకి వెళ్ళి ఆవిడ చూస్తుంది ఎవరైనా వస్తారా అని చెప్పేసి. ఎంతసేపటికి ఎవరు రారు. పిచ్చి కేకలు పెడుతుందన్నమాట. ఎందుకంటే బానిస అయిపోయిందన్నమాట. శారీరక సుఖాల్ని అనుభవించడానికి ఆవిడ బానిస అయిపోయింది. ప్రతిరోజు శారీరక సుఖం లేకపోతే ఆవిడకి గడవదు. వ్యసనపరురాలైపోయిందన్నమాట శారీరక సుఖాలకి. అయితే ఆ అరుపులకి అరణ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి వస్తుంది. ఆ పెద్ద పులి వచ్చి ఈవిడ మీద పడుతుందన్నమాట. పడగానే ఈవిడ ఆ పెద్ద పులితో మాట్లాడుతుందన్నమాట. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద పులి జవాబిస్తుంది. ఏమని అంటే, నేను అందరినీ చంపను, కొందరిని మాత్రమే చంపుతాను. ఎందుకు అంటే నేను పూర్వజన్మలో ఒక సద్బ్రాహ్మణుడిని, కానీ నేను చాలా ఆకృత్యాలు చేశాను. నేను ఇష్టం వచ్చినట్టు మనుషులను పీడించుకొని దాన ధర్మాలు స్వీకరించాను. ఓకే. చేయకూడని పాపాలన్నీ చేశాను నేను. అలా చేయడం వల్ల
తినకూడని ఆహారం కూడా తిన్నాను. అలా జీవించడం వల్ల నాకు ఈ జన్మలో ఈ పెద్ద పులిగా జన్మించాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఓకే. అయితే నాకు పూర్వజన్మలో స్మృతి ఉంది. నేను అందరినీ సంహరించను. ఎవరైతే సాధువులు, బ్రహ్మచారులు, సన్యాసులు ఉన్నారో వారిని నేనేమను. అలాగే పతివ్రతలు, చక్కటి సాత్విక జీవితాన్ని గడుపుతున్నటువంటి గృహస్థులు, వీళ్ళని నేనేమనను. ఎవరైతే దుర్మార్గులు, పాపాత్ములు ఉంటారో వాళ్ళని మాత్రమే నేను సంహరించి తింటానని చెప్పేసి పెద్ద పులి ఈ దురాచార అనేటటువంటి స్త్రీని తినేస్తుంది. తినేసిన తర్వాత ఈ దురాచార అనే స్త్రీ దాదాపు 10 కల్పములు నరకాది బాధలన్నీ పడుతుందన్నమాట. ఎవరైతే మనకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూస్తుంటాం, చాలా మంది స్త్రీలు విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అంటే తర్వాత ఏం జరుగుతుందో, శరీరం వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో అనేటటువంటి స్పృహ లేకుండా, అసలు ఆ విషయం గురించి మన తెలుసుకోకుండా, ఎంక్వైరీ చేయకుండా, ఇప్పటికి శరీరం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి క్షణాన్ని శరీరాన్ని భోగించుకోవడానికి ఉపయోగించుకుందామని చెప్పేసి జీవిస్తూ ఉంటారనమాట. అలాగా జీవించే వాళ్ళకి జీవించే వాళ్ళ యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు అప్పటికి సంతోషంగా ఉంటారు. మనకు కూడా అరే వీళ్ళేంది పాపాలు చేసినా కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ శరీరం వదిలిపెట్టిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, 10 కల్పంలో అంటే ఈ ఈ దురాచారం అనేటువంటి స్త్రీ మనకి సమాజంలో ప్రస్తుతం చాలా మంది అంటే చాలా మంది స్త్రీలు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలతోని, ఉన్నతమైనటువంటి అభ్యుదయ భావాలతో ఉన్నారు. కానీ కొందరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరు. ఓకే. ఈ ఇద్దరు కూడా పరమ పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. కొందరు స్త్రీలు, కొందరు పురుషులు. వాళ్ళందరికీ మన ఆధ్యాత్మిక శాస్త్రాలు తర్వాత ఏం జరుగుతుందో ఆ విషయాల్ని తెలుపుతాయన్నమాట. ఇప్పుడు ఈ దురాచార చేసినటువంటి పాపాలకి ఆవిడకి 10 కల్పాలు నరకాల్లో ఇబ్బందులు, మన శిక్షలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. 10 కల్పములు అంటే, ఒక కల్పం అంటే ఈ 14 మన్వంతరాలైతే 4 యుగాలు. కల్పం. కాదు. ఒక కల్పం అంటే ఎంత సమయం అంటే 14 మన్వంతరాలు. ఓకే. ఒక్క మన్వంతరం అంటే 71 చతుర్యుగాలు. ఒక చతుర్యుగం అంటే 4 యుగములు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక చతుర్యుగము. ఇలాంటి చతుర్యుగాలు 71 కలిస్తే ఒక మన్వంతరము. అలాంటి 14 మన్వంతరాలు కలిస్తే, హరే కృష్ణ, ఒక కల్పం. అలాంటి 10 కల్పాలు ఆవిడ నరకాలు అనుభవించింది అనమాట. అంటే ఎంత సమయం మనకి ఒక కలియుగంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 4,32,000 సంవత్సరాలు. వెరీ గుడ్. సో ద్వాపరయుగంలో దీనికి డబుల్, త్రేతాయుగంలో ద్వాపరయుగానికి డబుల్, ట్రిపుల్. మళ్ళా కృతయుగం సత్యుగం అంటే 2 ఒక్కటే. సో వాటికి ఇంకా మన త్రేతాయుగం కంటే డబుల్. సో మనకి 100 సంవత్సరాల జీవితంలో మన జాతక ప్రకారం మనం ఈ పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మల ప్రకారం మనకి దశ అని, ఒక శుక్ర మహాదశ, కుజదశ, శని దశ, రాహుదశ అని ఇలాగా మన జీవితం పలు దశలతోటి, మన జాతక చక్రం పలు దశలతోటి నిండి ఉంటుందన్నమాట. కొన్నిసార్లు రాహు దశ లేదంటే శని దశ ఏర్పడ్డప్పుడు, కొన్నిసార్లు ఏలినాటి శని ఇలాగా ఏర్పడ్డప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 10 సంవత్సరాలు దశ అంటే 10 సంవత్సరాలు. అలాగే మన ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు. ఇలాగా మనకి ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట, కష్టాలు పడాల్సి వస్తుంది. ఆ మాత్రం కష్టానికి మనము అబ్బా ఇంతేనా నా జీవితము అని చెప్పేసి కృంగిపోతూ ఉంటాం అనమాట. కానీ బతికి ఉన్నప్పుడు, శరీరంతో ఉన్నప్పుడు సరైనటువంటి కర్మలు చేయకపోతే ఎన్ని కోట్ల సంవత్సరాలు మనము
ఇబ్బందులు పడాల్సి వస్తుందో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తుంది. అందు గురించనే మనిషి శరీరం ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని, మన శరీరం ఉన్నప్పుడే మంచి కర్మలు ఆచరించి భగవద్భక్తి వైపు నడిస్తే మనము పూర్వం చేసినటువంటి కర్మల నుండి కూడా విముక్తులం అవుతాము. అలాగే భవిష్యత్తులో మనం చేయబోయేటటువంటి పాపకృత్యాల నుండి కూడా మనని మనం నిరోధించుకోగలుగుతాం. ఇప్పుడు ఈ స్త్రీ పరమ పాపభూయిష్టం జరిపిన తర్వాత 10 కల్పాలు నరకాది బాధలు అనుభవించిన తర్వాత ఆవిడ మళ్ళీ భూమి మీద జన్మించడం జరిగింది. ఆ జన్మించడం కూడా పరమ వికృత రూపంతో జన్మించి కొద్ది కాలానికి కుష్ఠవ్యాధి గ్రస్తురాలైపోయింది అనమాట. 10 కల్పాలు ఆల్రెడీ నరకాది బాధలు అనుభవించింది. పోనీ అవి అనుభవించిన తర్వాత శిక్ష అనుభవించిన తర్వాతనన్నా సుఖపడిందా అంటే అప్పుడు కూడా దారుణమైనటువంటి విధంగా జన్మించడం జరిగింది. అలా జన్మించిన తర్వాత ఆవిడ అదృష్టవశాత్తు ఒకరోజు ఒక దేవాలయంలో ఒక మహాత్ముడు ఈ భగవద్గీతలోని 13వ అధ్యాయం పారాయణ చేస్తుంటే ఆవిడ కూర్చొని విన్నది. విన్నంత మాత్రం చేత ఆవిడకి ఆ పరమ దారుణమైనటువంటి జీవితం నుండి విముక్తురాలై ఆవిడ వైకుంఠానికి చేరుకుందనమాట, కేవలం విన్నంత మాత్రం చేత. అంటే మనం చదువుతున్నటువంటి ఈ అధ్యాయాలు ఎంత గొప్పవి, వీటికి ఎంత శక్తి ఉంది, మనని ఎంత దారుణమైనటువంటి కర్మల నుండి బయటపడిస్తున్నాయి మనము అర్థం చేసుకోవచ్చు. అది ఈ అధ్యాయంకి ఉన్నటువంటి మహాత్మ్యం. ఇది కొద్దిగా టెక్నికల్ గా కేవలం జ్ఞాన సంబంధమైనదిగా ఉన్నప్పటికీ కూడా మనం విన్నంత మాత్రం చేత మనకి ఎంతో బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనం చర్చించుకున్నటువంటి 4, 5, 6, 7 శ్లోకాల్లో గురించి ఏమన్నా డౌట్ ఉంటే అడగొచ్చు ఇప్పుడు. ప్రభుజీ, ఈ దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభు. నిన్న చెప్పేటప్పుడు ఏంటంటే మొదటి శ్లోకంలో ఈ 6 ప్రశ్నలు వేస్తారు అర్జునుడు. శాస్త్రం, క్షాత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుష అని. అయితే 2వ శ్లోకంలో కృష్ణుడు చెప్తారు క్షాత్రం అంటే ఏంటి, క్షాత్రజ్ఞుడు అంటే ఏంటి 2వ శ్లోకంలో చెప్తాడు. 3వ శ్లోకంలో కూడా జ్ఞానం అంటే ఏంటి అర్థమైంది. ఇప్పుడు 4, 5, 6 శ్లోకాలు ఈ క్షేత్రం గురించి ఇంకా డీటెయిల్డ్ ప్రభుజీది. అంటే 4వ ప్రశ్న జ్ఞేయం ఇంకా రాలేదు ఇంకా. ఓకే ప్రభుజీ, ఓకే ఓకే. జ్ఞేయం, జ్ఞానము రేపు వస్తాయి. జ్ఞానం అంశాలు అవన్నీ రేపు వస్తాయి, రేపటి శ్లోకాల్లో వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. క్షేత్రాల గురించి ఇంకా 24 ఎలిమెంట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలియాలి. అంటే మనకు ఆల్రెడీ 24 ఎలిమెంట్స్ తోటి ఈ శరీరం ఏర్పడ్డది అనేటువంటి విషయం, క్షేత్రం గురించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం. అర్జునుడి యొక్క మొదటి ప్రశ్న క్షేత్రం అంటే ఏంటి, ఎలా వచ్చింది, సో దానికి సంబంధించి డీటెయిల్డ్ వివరణ మనం ఈ రోజు తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ క్షేత్రం ఏర్పడిన తర్వాత జీవుడు వచ్చిన తర్వాత అక్కడ అహంకారము ఆయనకు వస్తే ఈ 24 ఎలిమెంట్స్ అంతా ఈ క్షేత్రానికి వస్తాయా ప్రభుజీ? ఎస్ ప్రభు. క్షేత్రము అహంకారం ఎప్పుడైతే మహాభూతాన్ని అహంకారం బుద్ధి అవ్యక్తమేవచ అని చెప్పారు కదా. సో ఎప్పుడైతే నేను అనుభవించాలి, జీవుడు ప్రతినిత్యం కూడా ఆధ్యాత్మిక లోకాల్లో ఉంటాడు. కానీ ఎప్పుడైతే అతనికి మిథ్యాహంకారం పెరుగుతుందో, నేను కూడా అనుభవించాలి అనేటటువంటి ఒక అహంకారం పెరుగుతుందో, అప్పుడు ఇంకా ఆయన భౌతిక జగత్తులో జన్మించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ భౌతిక జగత్తులో జన్మించాలి అంటే డైరెక్ట్ గా వచ్చే శరీరంతో ఇక్కడ ఊడిపడాడు అనమాట. ఓకే, అతడు ఆ పరబ్రహ్మ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మంలో నుండి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి ఎంటర్ అవుతాడనమాట. ఓకే, సో ఆ ఎంటర్ అయ్యేటప్పుడు ఏదైతే ఉందో మనకి భౌతికంగా ఏం తెలుసు, ఒక జీవుడు మనం ఇంతకు ముందు వరకు ఏం తెలుసుకున్నామంటే ఒక మనుషుల శరీరంలో ఆశ్రయించి మళ్ళీ తర్వాత స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల జన్మిస్తున్నాడని తెలుసుకున్నాం. కానీ ఈ
కి కారణం ఏదైతే ఉందో, ఓకే, సో ఇక్కడికి రావడానికి కారణం ఏదైతే ఉందో అది అహంకారం అని మనకు తెలియదు. ఓహో. ఓకే, సో దాని కారణంగా ఇతడి యొక్క ఆ, ప్రయాణం మొదలైంది. మొదలైన తర్వాత ఇతనికి ఏ ఏ అంశాలు ఇతనికి కలిస్తే ఇతనికి ఉన్నటువంటి ఆ కోరికని తీర్చుకోగలడు ఈ జీవుడు. మ్మ్. ఓకే, సో ఆ జీవుడికి ఏ అంశాలు కలిస్తే ఈ ఈ జీవుడు తనకున్నటువంటి విషయాల్ని తీర్చుకోగలడు. సో ఆ విషయాలు మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఆయా అంశాలు మనకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత శరీరం ఏర్పడుతుంది. మనకి మామూలుగా జీవుడు సూక్ష్మంగా అయితే మనకు తెలుసు, ఎంతో సూక్ష్మజీవి. కానీ ఒక స్త్రీ శరీరంలో శరీరంలో ఉన్నప్పుడు, గర్భస్థ అవస్థలో ఉన్నప్పుడు ఆ జీవుడికి సూక్ష్మంగా ఉన్నటువంటి జీవుడికి పంచభూతాలతో కూడుకున్నటువంటి విషయాలు, పంచభూతాల వల్ల ఈ శరీరం పిండం నుండి, ఈ అండం నుండి పిండము, పిండ దశ నుండి శరీరము ఇలాగే ఏర్పడతాయి అన్నమాట. అక్కడ మళ్ళీ పంచభూతాలు వచ్చేస్తాయి మళ్ళా. ఓకే, ఓకే. అహంకారం నుండి ప్రయాణం మొదలవుతుంది. ప్రయాణించి ఒక శరీరాన్ని చేరుకున్న తర్వాత మళ్ళీ ఈ పంచభూతాలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి ఈ అంశాలు కలుస్తూ ఉంటాయి. ఓకే, ఓకే. ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. వెల్కమ్ ప్రభు. హరే కృష్ణ. కారణ ఇంకెవరికైనా శరీరం అంటే అహంకారం ప్రభుజీ. కారణ శరీరము అంటే అహంకారం కాదు. కారణ శరీరం అంటే ఆత్మ. సూక్ష్మ శరీరం అంటే ఆత్మ అన్నారు. ఓకే, మూడు మనసు, బుద్ధి, అహంకారం. మూడు స్థితులు ఉంటాయి: స్థూల, సూక్ష్మ, కారణ. ఓకే, స్థూలం అంటే ఈ మనకు కనిపిస్తున్నటువంటి శరీరము. సూక్ష్మ శరీరం అంటే మనం పడుకున్న తర్వాత మన ఆలోచన విధానం ఎక్కడెక్కడో తిరుగుతుంది. కళలు వస్తుంటాయి, ఇక్కడే పడుకొని ఉంటాడు, కానీ ఎక్కడో ఉంటాడు, కళలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. మనకు తెలియదు కదా ప్రభుజీ. తెలియదు, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు అనమాట. ఓకే, సో కారణ శరీరము, ఈ ఆత్మని కారణ శరీరం అంటారు అనమాట. ఎప్పుడైతే జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడో, ఓకే, అప్పుడు ఆ ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఆలోచన విధానము, వాసనలు ఇవేవైతే ఉన్నాయో, ఈ శరీరాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మళ్ళీ సూక్ష్మ మన కారణ శరీరంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట, ఈ వాసనలు. ప్రభుజీ ఇప్పుడు ఆత్మ ఈ ఈ చైతన్యం మన శరీరంలో ఉన్న చైతన్యానికి కారణము ఆత్మ ఆత్మ అనుకోవచ్చా ప్రభుజీ? ఆత్మకు పరమాత్మ నుంచి మనకు ఆత్మకు చైతన్యం వచ్చిందంటారా? ఎస్. సో ఆత్మ నిత్య చైతన్య జీవుడు అనుకోండి. ఓకే, నిత్య చైతన్యంతో ఆత్మ ఉంటుంది. ఓకే, ఒక శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ చైతన్యం శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది. ఆ చైతన్యంతో పాటు ఈ ఆత్మ లోపల పూర్వం నిండి ఉన్నటువంటి వాసనలు కూడా ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఒక చిన్న పెన్ డ్రైవ్ ఉందనుకోండి. ఓకే, ఆ పెన్ డ్రైవ్ మీరు కారణ శరీరం ఆత్మ అనుకోండి. ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్, అది పెన్ డ్రైవ్ లో పట్టుకున్నాను అనుకోండి నేను, ఉదాహరణకి నా దగ్గర ఇది ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఓకే, పెన్ డ్రైవ్. దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో నాకు ఇప్పుడు కనిపిస్తుందా? తెలియదు ప్రభుజీ. ఎవరు చెప్పలేదు దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవరికి తెలియదు ఏంటో అని చెప్పేసి. ఇది కారణ శరీరం. ఓకే, ఇది ఆత్మ. ఇప్పుడు దీన్ని నేను ఒక ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తున్నాను. దీన్ని నేను ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే ఈ ల్యాప్టాప్ స్థూల శరీరం. ఓకే, సో ఆ పెన్ డ్రైవ్ లో కారణ శరీరంతో పాటు సూక్ష్మమైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నాకు కనపడట్లేదు. ఎప్పుడైతే నేను ఈ పెన్ డ్రైవ్ ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి ఉన్నాయో నాకు తెలుసుకోవడం ఈజీ, సులభం. ఓకే, అలాగే సూక్ష్మ అవ్యక్తం. ఒక్క నిమిషం. ఎప్పుడైతే ఈ పెన్ డ్రైవ్ నేను ఈ ల్యాప్టాప్ కనెక్ట్ చేశానో దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి విషయాలను నేను తెలుసుకోగలను. ఓకే, అయితే ఈ పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ రెండిటి వల్ల ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు, చూసేవాడు, అబ్జర్వ్ చేసేవాడు పరమాత్మ.
ఓకే. సో ఉదాహరణకి ఇప్పుడు నేను ఈ పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్ రెండింటిని కలిపిన తర్వాత దీంట్లో ఏం జరుగుతుంది, వీటి కలయిక వల్ల ఏం జరుగుతుంది అనేటటువంటి అబ్జర్వ్ చేసి ఫలితాలను ఇచ్చేవాడు పరమాత్మ. ఓకే సార్. ఓకే. ఓకే బ్రో. హరి సో బోల్ ప్రభు, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఓకే నరసింహదాస్ ప్రభు అర్థమైందా మీకు? అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే. మీరు చూస్తున్నారు కాబట్టి మీరు సంగీత హరే కృష్ణ. ఓకే సార్. ప్రభుజీ ఈ రోజు మా మనవడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంచెం తప్పకుండా మాతాజీ, బ్లెస్సింగ్ ఇవ్వండి ప్రభుజీ. తప్పకుండా భగవంతుని అలాగే యొక్క అందరూ దయ వల్ల 10th ఎగ్జామ్ ఈ రోజు 10th ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. తప్పకుండా మాతాజీ. హరే కృష్ణ. సో మన భక్తుల కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఈరోజు 10వ తరగతి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క కృప ఉండాలని, వారికి సమయానికి సరైనటువంటి జ్ఞాపక శక్తి లభించి వారు చక్కగా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళందరి గురించి మనం ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ రామ కృష్ణ రామ కృష్ణ రామ హరే 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 రామ కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు. హరే హరే రామ్ రామ్. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. ప్రభుజీ అంటే ఎస్ ప్రభు. బాగానే అర్థమైంది, చాలా ఉమ్, డీటెయిల్డ్ గా ఇస్తున్నారు. అంటే ఉమ్. ఇప్పుడు ఇది ఈ పీపీటీ రూపంలో చెప్తే ఇంకా 24 ఎలిమెంట్స్ ఉంటే ఒక పీపీటీ రూపంలో అదే చెప్తే గానీ లేకపోతే అర్థమైనట్టుగా అయిపోతుంది, మళ్ళీ పోతుంటుంది ప్రభుజీ. ఓకే ఉమ్. ఓకే ఒక్క నిమిషం. ఎస్ ప్రభు. దాని గురించి కొంచెం వివరించండి ప్రభుజీ. అంటే అదే ఇప్పుడు ప్రభుజీ పర్వాలేదు, పీపీటీ రూపంలో డైరెక్ట్ పెడితే చాలు. మళ్ళీ ఒకసారి ఓకే. భాగవతంలో వస్తుంది. ఆ, దానికి ఉన్నాయి. మనం 18 డేస్ 18 రోజులు గీతా కార్యక్రమం చేసుకున్నప్పుడు పీపీటీ ఖచ్చితంగా మనం పెట్టి చేస్తాము. ప్రభుజీ హరే ఎస్ కృష్ణ ప్రభు. ప్రభు. ఎస్ ప్రభు. అది ఒక్కటి ఇప్పుడు నాకు 22 అర్థమైన, ఇంకొక 2 నాకు దొరకట్లేదు. అది ట్రై చేస్తే కూడా అర్థం కావట్లేదు. అవి ఒక్కసారి చెప్తారా? పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఆ, మనస్సు, అహంకారం, ఈ 22 వచ్చినాయి నాకు కరెక్ట్ గా ఆ, గుర్తొస్తున్నాయి. ఇంకా మిగతా 2 నాకు వివరం తెలియట్లేదు. బుద్ధి అవ్యక్తం, అహంకారం. బుద్ధి అహంకారం తోటి 22 అయినాయి. ఒక్క నిమిషం. 23 సో మనస్సు, చైతన్యం. ఒక్క నిమిషం. పీపీటీ అందరికి కనిపిస్తుందా? ఉమ్. కనిపిస్తుంది ప్రభుజీ. అర్జునుడి ప్రశ్నలు: ప్రకృతి, పురుష, జ్ఞానం, జ్ఞేయం, క్షేత్రం, క్షేత్రజ్ఞ. 6 విషయాలు. ఓకే. ఓకే ప్రభుజీ. ఓకే. తర్వాత ప్రకృతి, భౌతిక ప్రకృతి, పురుష పరమాత్మ, క్షేత్రము దేహము శరీరము, క్షేత్రజ్ఞ దేహమును ఎరిగినవాడు ఆత్మ పరమాత్మ. జ్ఞానము క్షేత్రం మరియు క్షేత్రజ్ఞ అవగాహన చేసుకున్నటే జ్ఞానము. జ్ఞేయం పరమాత్మ. ఓకే. తర్వాత 24 శరీరంలో ఉన్నటువంటి 24 మూలకములు. ఓకే. పంచభూతాలు, వాటి యొక్క ఇంద్రియార్థములు: భూమి, గంధము, జలము, రుచి, అగ్ని, రూపము, వాయువు, స్పర్శ, ఆకాశము, శబ్దము. 10. ఓకే. అంటే పంచభూతాలు ఫస్ట్ భూమి, ఆ, అగ్ని, వాయు, నీరు, ఇవి. మళ్ళీ వాటికి ఉండేటటువంటి గుణములు: భూమికి వాసన ఉంటుంది, జలానికి రుచి ఉంటుంది, అగ్నికి రూపం ఉంటుంది, వాయువుకి స్పర్శ ఉంటుంది, ఆకాశంలో ఒక శబ్దం ఉంటుంది. ఓకే. ఈ వీటిని 10 పంచ తన్మాత్రలు అని కూడా అంటారు ప్రభుజీ. కరెక్ట్. ఎస్ భగవద్గీతలో చెప్పారు. పంచతన్మాత్రలని అంటారనమాట. ఓకే. సో తర్వాత 3 సూక్ష్మాంశములు: మనస్సు, బుద్ధి మరియు అహంకారం. మనస్సు, బుద్ధి, అహంకారము. మహాతత్వం, అవ్యక్తం అంటే ఏంటి ప్రభుజీ? చెప్తాను ప్రభు. సో ఇవి 13 అయినాయి ఇక్కడికి. తర్వాత జ్ఞానేంద్రియములు: కళ్ళు, ముక్కు, చెవి, నాలుక మరియు చర్మము. 5. ఇక్కడికి 18 అయ్యాయి. ఓకే. తర్వాత కర్మేంద్రియములు: కళ్ళు, చేతులు, గొంతుక. జ్ఞానేంద్రియములు: పురుష నాళము. ఓకే. అదే మన మూత్రనాళం, వెనకాల విసర్జనాళం. ఇవి ఏవైతే ఉన్నాయో 18 ప్లస్ ఎన్నైనాయి? 5 23 అయినాయి.
చివరకు మహత్తత్వం. మహత్తత్వం అంటే ఏదైతే ఉందో దీన్నే ప్రధానమని అని కూడా అంటారనమాట. ఇప్పుడు ఈ మహత్తత్వం ఉదాహరణకి మనము ఏం తెలుసుకోవచ్చు అంటే ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే ఆ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉందో, ఓకే, సో ఆ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము అది ఏదైతే ఉందో దాన్ని మనం మహత్తత్వంగా అర్థం చేసుకోవచ్చు. వ్యక్తమైన పరబ్రహ్మం పరమాత్మ అనుకోవచ్చు కదా ప్రభుజీ. ఆ పరమాత్మ అనుకోలేం. పరమాత్మ ఎందుకంటే పరమాత్మ అన్నిట్లోకి ఎంటర్ దేహంలో అవుతారు, ఉన్నారు. ఎంటర్ అవుతారు. ఇవన్నీ వచ్చిన తర్వాత దీంట్లోకి ఎంటర్ అవుతారు పరమాత్మ. ఇప్పుడు మనకి ఆ పరమాత్మ యొక్క తేజస్సు అనుకోవచ్చు. పరాశక్తి అని. తేజస్సు, అవ్యక్తమైనటువంటి తేజస్సు ఏదైతే ఉందో, ఓకే, ఆ తేజస్సు మహత్తత్వం అని మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో మనకి సమస్తం, అందుకే చాలా మంది ఏమంటుంటారంటే ఆ దాంట్లో నుండి అన్ని వస్తున్నాయి కాబట్టి అది తెలుసుకోవడమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అదే అన్నిటికీ మూలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట, ఆ బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో. ఓకే, కానీ అది కేవలం కారణం. ఓకే, సో ఇప్పుడు ఈ 24 విషయాలు అర్థమయ్యాయి కదా. అవును మాత్రం, అవును Yes. ప్రభు. కాకపోతే ఈ మహాతత్వం ఒకటే ఇంకా క్లియర్ గా అర్థం కావట్లేదు. మహాతత్వం అయితే ఓకే ఓకే మహత్తత్వం గురించి ఇంకా క్లియర్ విశేషాలు ఒక్క నిమిషం. బ్రహ్మజ్యోతి అని చూడండి. ఎస్ బ్రో, బ్రహ్మజ్యోతి భగవంతుని యొక్క తేజస్సు. ఆ, ఓకే, సో మీకు మహత్తత్వం గురించి ఆ, ఇప్పటికైతే ఏమర్థం చేసుకోవాలి మహత్తత్వం అంటే ఈ అవ్యక్తమైనటువంటి ఒక అనంతమైనటువంటి స్థితిలో ఇవన్నీ విషయాలు కూడా కలిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మనకి ప్రకృతి అలా సృష్టి అంతా ఎక్కడ నుండి వస్తుంది? భగవంతుడు డైరెక్ట్ గా తాను శరీరంలో నుండి మనకి మీరు చూస్తే గనక భగవంతుని యొక్క నాభి నుండి ఒక నాళం ఏర్పడుతుంది. దాంట్లో నుండి మొట్టమొదటిగా బ్రహ్మ, ఆ తర్వాత మోహన భాండాలు, ఇవన్నీ 14 లోకాలు ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇచ్చాడు. మనం భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితికి ప్రాతినిధ్యం వహించడం అంటే భౌతిక ప్రకృతి అవ్యక్త గుణములే త్రిగుణాల రూపంలో వస్తాయన్నమాట. త్రిగుణాలని అవ్యక్త స్థితి అంటారా? త్రిగుణములు ఏవైతే, ఎస్ ప్రభు, త్రిగుణాలు కూడా అవ్యక్తంలో ఉంటాయి. ఎప్పుడైతే ఈ ప్రకృతి జీవుడు వ్యక్తంలోకి వస్తారో అప్పుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలు మళ్ళీ జీవుణ్ణి ప్రేరేపిస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఇప్పుడు ఇవన్నీ ఏవైతే పంచభూతాలు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా ఏవైతే మనం వీటి గురించి మాట్లాడుకున్నామో ఇవన్నీ ఎక్కడున్నాయి? మనము దేహంలో ఉన్నాయి అని తెలుసుకున్నాం. మనం దేహము ఇవన్నీ వీటన్నిటి కలయిక అంటే అనేసి తెలుసుకున్నాము. ఓకే, ఈ దేహంలోకి రాకముందు ఇవన్నీ ఎక్కడున్నాయి? ప్రకృతి. ఓకే, ప్రకృతి కూడా ఏర్పడక ముందు ఎక్కడున్నాయి? పరమాత్మలో ఉన్నాయి. ఓకే, పరమాత్మ ఇవన్నీ ఏర్పడిన తర్వాత వీటిలోకి ఎంటర్ అవుతారు ఆయన పరమాత్మ. ఓకే, సో ఇవన్నీ కూడా అవ్యక్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సులో ఉన్నాయన్నమాట. ఆ తేజస్సునే పరబ్రహ్మ తత్వం, పరబ్రహ్మం అని చెప్పేసి అదే మన బ్రహ్మ జ్యోతి అని చెప్పేసి ఇవన్నీ అంటూ ఉంటారన్నమాట. ఇవన్నీ అవ్యక్త రూపకంగా ఒక అవ్యక్తమైనటువంటి బ్రహ్మ తేజస్సులో ఉంటాయన్నమాట. సో వీటికి ఎలా ఆ శక్తి వస్తుంది అనేటువంటిది మనకి 14వ అధ్యాయంలో 3వ శ్లోకంలో చెప్తారనమాట. దానికి ఈ అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మకి నేనే బీజాన్ని ప్రసాదం చేస్తాను అని చెప్పేసి భగవంతుడు అంటాడనమాట. మనం ఇక్కడ 3 స్థితులు,
ఆధ్యాత్మిక ఆ, ఆధ్యాత్మిక సాధనలు బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయితి అంటారనమాట. సో ఈ బ్రహ్మం అనేటటువంటిది ఏదైతే ఉందో అవ్యక్తమైనటువంటి విషయం. ఆ బ్రహ్మములో నుండి సమస్తము కూడా ఉద్భవిస్తుంది, సృష్టి జరుగుతుందన్నమాట. ఈ సృష్టి జరిగిన తర్వాత దానికి ఉనికి శక్తి రావడానికి పరమాత్మ అన్నిట్లోకి ఎంటర్ అవుతారనమాట. ఓకే. సో ఇప్పుడు నేను శరీరంతోటే ఉన్నాను. ఓకే. ఈ శరీరంలో వివిధ మార్పులు జరుగుతున్నాయి. శరీరంతో నేను కాన్షియస్నెస్తో ఉన్నా లేకున్నా కూడా, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు, జీవశక్తి ఉన్నంత వరకు ఈ శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో పరమాత్మ యొక్క ఏదైతే శక్తి ఉందో ఆయన మనకి అనుగ్రహించడం వల్లనే జరుగుతున్నాయి. అండ్ ఆయన సేమ్ టైం రెండు విషయాలు చేస్తుంటారు. ఒకటి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు, మనం దీంట్లో జరిగేటువంటి మార్పులు జరగడానికి మనకి శక్తిని ఇస్తుంటారు. అలాగే దీంతో మనం ఏం చేస్తున్నామో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. రెండు కర్తవ్యాలు చేస్తుంటారు. సో వ్యక్తమైన తర్వాత పరమాత్మ అన్నిట్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి అవన్నీ కూడా ప్రాణశక్తిని పుంజుకొని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. సో అలాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి? ఇప్పుడు మనకి ఉదాహరణకు చెప్పాలంటే మహాప్రళయం వచ్చేసింది, మొత్తం జలమయమైపోయింది, ఏముండదు అక్కడ. ప్రకృతి 24 కణాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాయి అన్నమాట. అందుకే అవ్యక్తమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇంకా సృష్టి చేయడం ఆరంభమవుతుందో అప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా వ్యక్తంలోకి వస్తాయన్నమాట. ఓకే. ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పీపీటీలని గ్రూప్ లో పెట్టండి ప్రభుజీ. ఓకే. ఈ 2 స్లైడ్స్ నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకే. ఈ 4 స్లైడ్స్. తర్వాత ఆత్మ మరియు పరమాత్మల మధ్య వ్యత్యాసం. అన్ని ఎరిగినవాడు, అందరి శరీరాల గురించి తెలిసినవాడు పరమాత్మ. పరమ యజమాని మరియు నియంత్రకుడు, సర్వజ్ఞుడు మరియు ఆత్మ కంటే ఉన్నతమైనది. పరమాత్మ యొక్క స్థితి ఇది. ఆత్మ యొక్క స్థితి తన శరీరం గురించి మాత్రమే తెలుసును. ద్వితీయ యజమాని మరియు నియామకుడు, భ్రమించేవాడు మరియు సేవకుడు. ఇది ఆత్మ యొక్క స్థితి, ఇది పరమాత్మ యొక్క స్థితి. ఓకే. ఇప్పుడు తర్వాత కర్మక్షేత్రం ఏదైతే ఉందో ఆ కర్మక్షేత్రంలో ఇదే క్షేత్రము ఎప్పుడైతే కర్మ చేయడానికి పూనుకుంటుందో అప్పుడు కలిగేటటువంటి వికారములు ఇవన్నీ: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము. ఓకే. తర్వాత శరీరము, జ్ఞానము, పరమాత్మ, ఆత్మ. ఈ శరీరంతో పొందిన తర్వాత జ్ఞానం ఏది అంటే ఆత్మ పరమాత్మ గురించినటువంటి వ్యత్యాసం తెలుసుకోవడము, అలాగే పరమాత్మ యొక్క స్థితి ఏంటి, ఈ జీవాత్మ యొక్క స్థితి ఏంటి అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక జ్ఞానము. సో దీంట్లో మళ్ళీ అంశములు వస్తాయన్నమాట. తర్వాత రేపు ఈ జ్ఞానం యొక్క డీటెయిల్డ్ బ్రేకప్ వస్తుంది. ఈరోజు ఎలాగైతే క్షేత్రం యొక్క డీటెయిల్డ్ బ్రేకప్ వచ్చిందో రేపు జ్ఞానం యొక్క డీటెయిల్డ్ బ్రేకప్ వస్తుంది అనమాట. ఓకే. సో అందుకే ఈ అధ్యాయం కొద్దిగా టెక్నికల్ గా ఉంటుందన్నమాట. అంటే ఆధ్యాత్మిక టెర్మినాలజీ ఉంటుంది. సో మొత్తం అధ్యాయం విన్న తర్వాత ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఓహో, శరీరం అంటే ఎలా ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ఏ అంశాలతో ఏర్పడింది, తర్వాత ఎన్ని అవస్థలు పొందుతుంది, సో ఇన్ని అవస్థల్లో ఏం తెలుసుకోవాలి, ఎలా అనేటటువంటి విషయం మొత్తం అవగాహన వస్తుంది అనమాట. తర్వాత శ్లోకాల్లో మనం ఈరోజు మహత్తత్వం గురించి చెప్పుకున్నాం, పరబ్రహ్మ గురించి మాట్లాడుకున్నాం. దీనికి ఆధారం ఏంటి, ఇది ఎవరు అనేటటువంటి విషయాలు కూడా మనకి వస్తాయి అన్నమాట. సో మొత్తం క్లాస్ మనము ఒకే రోజు చర్చించుకోలేం కాబట్టి కేవలం శరీరము, వాటి యొక్క అంశముల గురించి మాత్రమే ఈరోజు మనం చర్చించుకున్నాము. సో ముందు శ్లోకాల్లో మనకి ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే ఇక్కడితో ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళీ రేపు 6:15 కలుసుకుందాం.
హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మధ్య దండ చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీరు అన్ని పీపీటీ అన్ని ఏ గ్రూప్ లో పెడతారు ప్రభుజీ ఇవన్నీ? అంటే ఇవి పీపీటీ మనకి ఆన్లైన్ లో ఉంటాయి ప్రభు. ఇస్కాన్ది వెబ్సైట్ ఉంటాయి, దాంట్లో ఆన్లైన్ లో ఉంటాయి అన్నమాట. సో అవి మనకు అవసరమైనప్పుడు అవి డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ వాటి టెక్స్ట్ అంతా ఆ, అంటే చిందరవందరగా అయిపోతుంది. మళ్ళీ వాటిని ఒక ఏమంటారు, మళ్ళీ వాటి మీద వర్క్ చేసి దాన్ని ఇది చేయాలి. అందు గురించి డైరెక్ట్గా మనం ఆన్లైన్లో నుండి ప్లే చేస్తాం, మనం ఓపెన్ చేస్తాము. మనకి ఏదైతే కావాలో వాటిని స్క్రీన్ షాట్ తీసి మనం షేర్ చేస్తాం. ఈరోజు మనం ఈ చూసినటువంటి ఈ 3 జీవుడి యొక్క 24 అంశముల గురించి, దాటి గురించి సంబంధించినటువంటి కొద్దిగా మనకి కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆ, మన స్క్రీన్ షాట్స్ నేను గ్రూప్లో పెడతాను. ఓకే, ఏ గ్రూప్ లో పెడతారు ప్రభుజీ? మన ఈ ఇదే జపా గ్రూప్ లో సెషన్ పెట్టండి. గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో పెడతాను. ఐఎన్యు గ్రూప్ ఎస్, గీతామృతం 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 గ్రూప్ లో పవని మాతాజీకి ఇస్తాను, పవని మాతాజీ పెడతారు. ఓకే, ఓకే ఓకే ప్రభు. హరే కృష్ణ హరే కృష్ణ. హరే ప్రభుజీ కృష్ణ. ఇస్కాన్ మీ గ్రూప్ అని చెప్పారు, అదే ఇస్కాన్ వెబ్సైట్ అన్నారు కదా, ఏ ఇస్కాన్ వెబ్సైట్ అని ఉంటుంది మీ మన అది విజయవాడలో లేకపోతే సపరేట్ గా ఏమైనా వెబ్సైట్ అంటే ఉందా? ఏ టెంపుల్ వాళ్ళకి ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి ఆ, ఆ, ఏమంటే ఏ గ్రూప్ వాళ్ళకి ఆ గ్రూప్ కి ఒక డేటాబేస్ ఉంటుంది అనమాట. దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఇదే క్లాసెస్ అందరు చెప్తా ఉంటాం, మన అనుష మాతాజీ, లక్ష్మీ మాతాజీ, సో అందరికీ ఇవన్నీ అక్కడ నుండి ఎందుకంటే ఇవన్నీ టెంపుల్ ప్రాపర్టీ కాబట్టి ఈ పీపీటీస్ అన్ని. సో అది ఆ గ్రూప్ కి సంబంధించినటువంటి ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ గ్రూప్ లో డెడ్ గూగుల్ డ్రైవ్ ఉంటుంది, దాంట్లో ఉంటాయి అన్నమాట. సో అది అందరికీ యాక్సెస్ ఇవ్వరు, ఎందుకంటే టెంపుల్ కి సంబంధించిన విషయాలు కూడా మన గ్రూప్ కి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి కాబట్టి అది ఓన్లీ ఎవరైతే క్లాసెస్ చెప్తుంటారో వాళ్ళకి యాక్సెస్ ఇస్తారనమాట. ఓకే, ఓకే. హరే కృష్ణ. ఇదైతే పెట్టండి ప్రభుజీ గ్రూప్ లో. తప్పకుండా మాతాజీ, కొద్దిగా కన్ఫ్యూజన్ గా తప్పకుండా నేను పెడతాను. ఓకే, హరే ఓకే కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ హరే మచ్ కృష్ణ. ఫర్ జాయినింగ్ టుడే. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ హరే పతితానాం కృష్ణ. భావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.